హలో సినీ ప్రేమికులారా, నేను ఈరోజు అయితే కల్కి సినిమా చూడడం అయితే జరిగింది. ఆ సినిమా రివ్యూ చెప్పాలని అయితే ఈరోజు ఈ వీడియో ముందుకైతే వచ్చాను. సో లేట్ చేయకుండా ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో మీకు అయితే చెప్పబోతున్నా. నేనైతే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫీల్ అయితే బాగుంది. టైటిల్ పడే వరకు అయితే సినిమా మంచిగా అనిపించింది. కాకపోతే గన్స్ మాత్రం నాకు కొంచెం టాయ్ గన్స్ లెక్క కనిపించినాయి. ఒక 5-10 మినిట్స్ అయితే మెల్లిగా సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించలేదు, కానీ ఫస్ట్ కొంచెం ఆ గన్స్ దగ్గర నాకు ఒక్కరికే అనిపించిందా, మీకు ఎవరికైనా అనిపించిందా నాకు తెలియదు. సినిమా అంతా బాగానే ఉంది, కానీ ఒక గన్స్ మాత్రం టాయ్ గన్స్ లెక్క కనిపించినాయి. ప్రభాస్ ఎంట్రీ అయితే అదిరిపోయింది, అది చెప్పక్కర్లేదు. ఫస్ట్ హాఫ్లో మొత్తం క్యామియోలు ఉంటాయి, సెకండ్ హాఫ్లో కూడా కొన్ని క్యామియోలు ఉన్నాయి. మీరైతే ఎక్స్పెక్ట్ చేయరా క్యామియోలు. ప్రతి 5 మినిట్స్కి ఒక క్యామియో అయితే ఉంటుంది. చాలా మంది ఉంటారు, లైక్ ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ, ఇంకా చాలా మంది ఉంటారు. ఈ సినిమాలో అయితే 3 ప్లేసులు ఉంటాయి. ఇంపార్టెంట్గా కలియుగం అంతమైపోయి 3 ప్లేసులు మాత్రమే మిగులుతాయి. అందులో ఒకటి కాశీ, ఇంకొకటి శంబాల, ఇంకొకటి కాంప్లెక్స్. అయితే ప్రభాస్ కాశీలో ఉంటాడు. కాంప్లెక్స్కి వెళ్ళాలంటే కొన్ని మనీ, అక్కడి యూనిట్స్ రూపంలో కొన్ని 1 మిలియన్ మనీ అయితే కావాలి కాంప్లెక్స్లోకి వెళ్ళాలంటే. దాన్ని సంపాదించడానికి ప్రభాస్ అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అది దొరికిందా వెళ్ళిందా అనేది మనం సినిమాలనే చూడాలి. ఈ సిటీస్ని మాత్రం బ్యూటిఫుల్గా చూపించిండు. మార్వెల్ సినిమాస్కి ఏ మాత్రం తగ్గకుండా చూపించిండు. కాశీ కానీ, శంబాలా కానీ, కాంప్లెక్స్ కానీ అదిరిపోయింది. అందరి కాస్ట్యూమ్స్ అదిరిపోయినాయి, అందరి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. దీపికా పదుకునే సీన్ ఒకటి ఉంటుంది, అదైతే హైలైట్ అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్లో ఇంకా మన పాత యాక్ట్రెస్ శోభన గారిది ఉంటుంది కదా, శోభన గారి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒకటి అద్భుతంగా ఉంటుంది. నాకైతే మైండ్ బ్లో అయిపోయింది ఆ సీన్ చూసి అయితే. దాని తర్వాత ఇంకా మన ప్రభాస్ని చెప్పక్కర్లేదు. సీన్స్ తర్వాత సర్ప్రైజెస్ ఉంటాయి. మన మహాభారతం గురించి నడుస్తూ ఉంటుంది. సినిమా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంటుంది. సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఇప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మన ప్రభాస్కి, అమితాబ్ బచ్చన్కి వచ్చే ఫైట్ సీక్వెన్స్ కానీ అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అసలు ఈ సినిమా రివ్యూ మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం సినిమా పగిలిపోయిందంతే. మీరైతే ఏ ఆలోచన పెట్టుకోకరి, ట్రస్ట్ మీ, మీరైతే సినిమాకి వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంకా చచ్చిపోతారు చెప్తున్నా. ఇంకా కమల్ హాసన్ గారి గురించి చెప్పడం అయితే మర్చిపోయినా, అతని రోల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, విలన్ రోలు. దాని తర్వాత ఇప్పుడు సినిమా లాస్ట్లో చెప్తారు, మనకు మహాభారతంలోని క్యారెక్టర్లు అన్నీ మళ్ళీ వస్తాయి. అశ్వత్థామ, మన కల్కి, తర్వాత కమల్ హాసన్, వీళ్ళందరికీ ఒక పవర్స్ వచ్చేస్తాయి. మనకు ఫ్యూచర్లో మన మార్వెల్ సినిమా టైప్లో కినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో అయితే వీళ్ళందరి మధ్యలో సీన్స్ ఉంటాయి, అవి ఊహిస్తేనే మొత్తం మైండ్ బ్లో అయిపోతుంది. నాగి మామన్ అయితే సినిమా అదిరిపోయేటట్టు.